పడనీడాయన. ఎంత పెద్ద గొయ్యి తవ్విన తోయిన వాళ్ళందరూ ఆ గుంపంతా పట్టమే, అందులో నువ్వు పడు. అదే దేవుడు అనుమతిస్తే పడదు. దేవుడిని అనుమతి లేకుండా, ప్రభు సెలవు లేక ఏ కార్యమైనా తలపెట్టి జయం పొందగలవాడేవాడు? హామాను భార్య చెప్పిద్ది, హామాను భార్య తెలివిగలదే. ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? యూదుడైన మొర్దెకాయ. ఆహా, నువ్వు పెట్టుకున్న గొడవ పెట్టుకున్న మొర్దెకాయ అనేవాడు యూదుడైన ఎడలా అతడు సేవించుచున్న దేవుడు బలవంతుడు, ఖచ్చితంగా నువ్వే బుక్ అవుతావని చెప్పుద్ది. ఎందుకంటే మొర్దెకాయ సామాన్యుడే కానీ మొర్దెకాయకి తోడున్నోడు మామూలోడు కాదు. సోదరుడా, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలివే, కానీ నువ్వు నమ్మినవాడు బలవంతుడు, నువ్వు నమ్మినవాడు జ్ఞానవంతుడు. నువ్వు నిద్రపోయినా నీ పక్షంగా ఆయన నిద్రపోడు. నువ్వు నోరు మూసినా నీ పక్షంగా దేవుడు నోరు మూసి మౌనంగా ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. నువ్వు యుద్ధం చాలించి మౌనంగా ఉంటే దేవుడు ఉంటాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకో, విశ్రాంతిలో ఉండు, ఊరకయ్య నిలిచుండి దేవుని కార్యాలు చూడు.